హాయ్ అండి. ఈరోజు మన తెలుగు వాళ్ళకు అందరకు ఇష్టపడే ఆంధ్ర పెసరట్టును ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన కొలతలు మరియు టిప్స్తో ఈ పెసరట్టును తయారు చేసినట్లయితే మనం ఇంట్లోనే చాలా ఈజీగా పెసరట్టును తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పెసరట్టు చాలా క్రిస్పీగా మరియు పలుచగా కూడా ఉంటుందండి. దీనికి మనం ముందుగా మంచి క్వాలిటీ ఉన్న పెసలను తీసుకోవాలి. దీని కొలతలు 2 గ్లాసుల పెసలకు 1 గ్లాస్ బియ్యం వేసుకోండి. పెసలు క్వాంటిటీ ఎక్కువగా ఉంటేనే పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని మనం బాగా వాష్ చేసుకోవాలి. వాష్ అయిన తర్వాత ఫుల్గా వాటర్ వేసుకొని ప్లేట్ని పెట్టుకొని ఒక ఫుల్ నైట్ నానబెట్టుకోవాలి. పెసలు నానడానికి మనకి సుమారుగా ఒక 10 గంటల సేపు ఉంటే సరిపోతాయి. మార్నింగ్ అవ్వగానే ఈ పెసల్లో ఒక దానిని ఫింగర్తో నొక్కితే 2 బద్దలుగా విడిపోవాలి. ఇలా విడినట్లయితే మనకి పెసలు బాగా నానాయని మనకు అర్థమవుతుంది. వీటిని మనం మిక్సీ చేసుకుందాం. పెసలు ఏదైనా మిక్సీ చేసుకునేటప్పుడు ఫుల్గా వేసుకోకూడదండి, కొంచెం ప్లేస్ ఉండేటట్టుగా వేసుకోవాలి. అదే వాటర్ని వేసుకుందాం. అలా వేసుకోవడం వలన సమ్టైమ్స్ మనకి పిండి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది, ఎక్కువ పలుచగా చేసుకోకూడదండి. దీనిని మనం బౌల్లోకి వేసుకుందాం. మిగిలిన పెసలను కూడా ఇదే విధంగా మిక్సీ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు సరిపడినంత ఉప్పును వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. చూసారు కదా, పల్చగా కాకుండా అలాగనే తిక్కగా కాకుండా ఇలాగా మజ్జిగా ఉండాలి. ఇలా ఉంటేనే బాగుంటుంది దోశ వేసుకోవడానికి. దీనిని పక్కన పెట్టుకుందాం. దోశ వేసుకునే ముందుగా పచ్చిమిరపకాయలు, అల్లం, ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోండి. ఒక నిమ్మకాయ, జీలకర్రను కూడా రెడీ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోండి. ఉల్లిపాయను ఇలా కట్ చేసుకొని రెడీ చేసుకుని ఉంచుకోండి. స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఉల్లిపాయతో మనం పెనం అంతా అప్లై అయ్యేలాగా రుద్దుకోవాలి.
ఇప్పుడు గరిటెతో పిండి తీసుకొని దోశని ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. కానీ ఎప్పుడైనా సరే ఈ దోశ వేసేటప్పుడు ఎక్కువగా కాలకూడదండి పెనం. ఇది సిమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి. అప్పుడైతేనే దోశ వస్తుంది. ఇప్పుడు జీలకర్రని వేసుకోండి. కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్కలు, మరియు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. మిడిల్లో వేసుకోవాలి. దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు పచ్చివాసన లేకుండా ఉంటాయి. దోశ అంతటికి సరిపోయేలా కూడా ఆయిల్ వేసుకోండి. నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయలు పైన వేసుకొని దోశ అంతటికి సరిపోయేలాగా వేసుకోండి. ఇప్పుడు వాటిని ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవడం వలన ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మనకి దోశకు అంటుకుంటాయి. ఇప్పుడు స్టవ్ని హైలో పెట్టుకొని మూత పెట్టుకోండి. 1 సెకండ్ పాటు కాల్చుకోండి. ఇలా మూత పెట్టుకోవడం వలన దోశ పైన ఉడుకుతుంది మరియు దోశ క్రిస్పీగా కూడా వస్తుంది. ఇప్పుడు దోశను తీసేసుకోవడమే. లైట్గా ఆయిల్ వేసుకోండి. ఇంకొంచెం క్రిస్పీగా వస్తుంది. ఒకవేళ ఆయిల్ ఎక్కువగా ఇష్టం లేదు అనుకుంటే వేసుకోకపోయినా ఏమీ ప్రాబ్లం లేదు. చూసారు కదా, చాలా క్రిస్పీగా వచ్చింది. దీనిని మనం సర్వ్ చేసుకుందాం. ఇంకొక పెసరట్టును కూడా ఇదే విధంగా వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది గ్రౌండ్నట్ చట్నీ అండి. దీంతోనే కాకుండా కోకోనట్ చట్నీతో కానీ, ప్రియా జింజర్ పికిల్ ఉంటుంది కదండి, దాంతో తిన్నా ఈ పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.